ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిన దాఖలాలు చూపించడానికి మేము పత్రికా ముఖంగా సవాల్ విసురుతున్నాం. మరి కొన్ని గ్రామాలలో ఫ్లెక్సీలు కట్టి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి ఫండ్ తీసుకొచ్చిన అంటున్నారు. నిజంగా కూడా ఇంగిత జ్ఞానం లేదు బీజేపీ నాయకులకు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, పార్లమెంటు నుంచి వచ్చే నిధులు ఏ పార్లమెంట్ సభ్యుడు ఉన్నా కూడా అమృత్ ద్వారా కానీ, స్మార్ట్ సిటీ ద్వారా కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ కింద కానీ అనేక రకమైన నిధులు వస్తుంటాయి. ఆఖరికి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందంటే పనికి హార పథకం, మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన కింద జరిగే ఫండ్ను కూడా వీళ్ళ లెక్కలో చూపించారు. ఇటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఒకసారి మీరు వెనుకకి తిరిగి చూసుకోవాలని మేము పత్రికల ద్వారా హెచ్చరిస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. మీరు తీసుకొచ్చి శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ 5 సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన అభివృద్ధి, గతంలో మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన దానికి మేము సవాల్కు సిద్ధంగా ఉన్నాం. టవర్కి ఆడ కూర్చుందాం, తీసుకురండి దమ్ముంటే. మీలాగా మీ బీజేపీ నాయకుడు బండి సంజయ్ లాగా అవినీతి పరుడు కాదు పొన్నం ప్రభాకర్ గారు. నీతి నిజాయితీగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకునిగా ఎదిగిండు పొన్నం ప్రభాకర్ గారు. మీరు కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా పార్లమెంట్ స్థాయికి పోయి ఆనాడు 100 రూపాయల అవినీతి చేస్తే ఈనాడు 1000 కోట్ల అవినీతి వరకు ఎదిగినవు నువ్వు. నిజం కాదా? ఇవాళ నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవిని ఎందుకు తొలగించారు? నువ్వు ఒక అవినీతి పరుడు అని తొలగించు. అదే ముచ్చట మా నాయకుడు చెప్తే